హాయ్! హలో ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను. ఇంకా దానికి కారణం ఏంటి అనే షార్ట్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను. ఇంకా దాన్ని తర్వాత కూడా చేయడానికి కుదరలేదు. మొత్తానికి సంక్రాంతి హాలిడేస్‌కి అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను. ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన ఈ స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్కిప్ అవ్వకుండా చూసినట్లయితే సంక్రాంతి 3 రోజులు ఎందుకు జరుపుకుంటాము? అది మన జీవితానికి ఇచ్చే సందేశం ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయొచ్చు. దానితో పాటు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. అదేంటి అనేది ఈ వీడియోలో మీతో చెప్తాను. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. అయితే ఒక కళాయి తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు మినపప్పును వేసి ఎర్రగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వలన మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా మినపప్పు వాసన ఒకలాగా ఉంటుంది కదా! మనం ఎర్రగా వేయించుకున్నప్పుడే ఈ స్వీట్ రెసిపీకి టేస్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ అయితే మినపప్పులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాము. మినపప్పులో మెయిన్‌గా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు విటమిన్, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వలన ఎముకల్ని బలపరుస్తుంది. రక్తహీనత, ఐరన్ ఎక్కువగా ఉండడం వలన రక్తహీనత వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఇంకా స్కిన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అది ఎలాగూ అంటే చర్మం మీద ఉన్న డెడ్ సెల్స్‌ని తొలగించి స్కిన్‌ని శుభ్రపరచడానికి కూడా ఈ మినపప్పు అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా జీర్ణక్రియకు ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియ విధానాన్ని పెంపొందిస్తుంది. ఈ విధంగా మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మినపప్పుతో సున్నుండలు కానీ, ఇలాంటి రెసిపీస్ కానీ తప్పకుండా తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనితో పాటు పెసరపప్పును కూడా వేయించుకున్నాను. పప్పుతో పాటు పెసరపప్పును కూడా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇందులో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము. బరువు తగ్గాలనుకునే వారికి ఈ పెసరపప్పు అనేది చాలా ఉపయోగపడుతుంది. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా తేలికగా జీర్ణం అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా వీటితో పాటు పల్లీలను కూడా వేయించుకుందాము. పల్లీల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన ఎదిగే పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. సంక్రాంతి పండుగ 3 రోజులు విశేషాలు ఏంటి? అవి మన జీవితానికి ఇచ్చే సందేశం ఏంటి అనేది చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ రోజు భోగి. ఈ రోజు పాత వస్తువుల్ని, పనికిరాని వాటిని భోగి మంటల్లో వేస్తూ ఉంటాము. కానీ ఇది కేవలం వస్తువులకే కాదు, మన జీవితంలోని చెడు అలవాట్లు లైక్ ఫోన్ అడిక్షన్, లేట్ వేకప్, జంక్ ఫుడ్, ఆలస్యంగా పనులు చేసుకోవడం, కోపం ఇలాంటి వాటిని కూడా ఈ మంటల్లో వేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేయడం అన్నమాట. ఇది నిర్లక్ష్యాన్ని వదిలేయాలని సంకేతం. భోగి మంటలు మనకు ఆత్మశుద్ధిని గుర్తు చేస్తాయి. ఇంకా మళ్ళీ ఇవి నా దరి చేరకుండా చూడు అని ఇంకా దండం పెట్టుకోమని చెప్తారు భోగి మంటలకి. సంక్రాంతి ఇది ప్రధాన పండుగ. ఈరోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. రైతులు కొత్త పంటలతో దేవుడికి నైవేద్యం చేస్తారు. ఇళ్ళ ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు వేస్తారు. వీటికి గల కారణం కళాత్మకతను ప్రదర్శించడం లాంటిది. హరిదాసు వస్తుంటారు. వీరు పండుగ యొక్క వాతావరణాన్ని ఇంకా ఉత్సాహపరచడానికి, అదేవిధంగా ఆవుల్ని, ఎద్దుల్ని, పశువుల్ని అలంకరించి పూజ చేస్తుంటారు సంక్రాంతి రోజు. దీనికి గల కారణం ప్రకృతిని, అదేవిధంగా రైతులు, పశువుల పట్ల మనకు యొక్క కృతజ్ఞతలు తెలిపే రోజుగా చెప్పుకోవచ్చు. కనుమ ఈరోజు పశువులకు విశ్రాంతినిస్తాయి. గ్రామాల్లో ఎద్దుల పోటీలు, గొర్రెల జాతరలు జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి విందు చేస్తూ ఉంటారు. గంగిరెద్దులు ఊరూరా తిరిగి పాటలు పాడడం ఆనందాన్ని పెంచుతాయి. కనుమ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కుటుంబం యొక్క సమైక్యతకు ప్రతీక. సంక్రాంతి పండుగ ముఖ్యంగా 3 విషయాలను ప్రకృతిని గౌరవించడం, పశువుల్ని ప్రేమించడం, కుటుంబంతో కలిసి ఆనందించడం నేర్పుతుంది. ఈ విధంగా అయితే మనం సంక్రాంతి పండుగ 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా ఈ రెసిపీని అయితే ఒకసారి చూద్దాము. పెసరపప్పు, మినపప్పు, అదే విధంగా పల్లీలు వేయించుకున్నాం కదా! వీటినైతే చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో పట్టుకున్నాను. ఇప్పుడైతే 2 కప్పుల వరకు బెల్లంనైతే కళాయిలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తీగ పాకం అలాంటిదేమీ లేకుండా జస్ట్ కరిగితే చాలు. ఈ కరిగిన దాంట్లో మనం మిక్సీలో పట్టుకున్నటువంటి పౌడర్‌ని వేసేసుకొని దగ్గర పడే వరకు తిప్పుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత 2 గ్లాసుల పాలు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దగ్గర పడే వరకు తిప్పుకోవాలి. దీనివలన ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వీటన్నింటిని కలుపుకోవాలి.
వీటిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో అయితే తయారు చేసుకోవచ్చు. నేను ఈ విధంగా ట్రయాంగిల్ షేప్, అదే విధంగా రౌండ్ షేప్‌లో ఉండే లడ్డూలాగా తయారు చేసుకున్నాను. చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకునే చాలా హెల్తీ అయిన ఈ మినపప్పుతోని ఈ స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా సర్ప్రైజ్ అని చెప్పాను కదా! అదేంటి అంటే న్యూ ఇయర్‌కి ఒక కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేశాను. అదే అపార్ట్మెంట్‌లో అమ్మాయి వ్లాగ్స్ అని. అది కూడా చూడడానికి ట్రై చేయండి. అయితే ఈ కుకింగ్ ఛానల్ మిస్ అయినప్పుడు నేను ఆ ఛానల్‌లో కుకింగ్ వీడియోస్ చేద్దాము అనుకున్నాను. న్యూ మొబైల్ కొన్నప్పుడు మళ్ళీ నా పాత జీమెయిల్ రావడంతో ఈ కుకింగ్ ఛానల్ ఉంది. దాంతో పాటు ఈ కొత్తగా క్రియేట్ చేసిన దానికి కూడా సబ్స్క్రైబర్స్ రావడంతో ఇంకా ఈ న్యూ ఛానల్‌ని కూడా కంటిన్యూ చేస్తున్నాను. దానికి అపార్ట్మెంట్‌లో అమ్మాయి అనే వ్లాగ్స్ పెట్టాను. ఒకసారి దాన్ని కూడా చూస్తూ ఉండండి. ఇంకా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ ఇలాంటి జనరేటెడ్ స్టోరీస్ ఇలాంటివి షేర్ చేసుకుంటాను. ప్లీజ్ ఈ ఛానల్‌ని కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అపార్ట్మెంట్‌లో అమ్మాయి వ్లాగ్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఈ రెసిపీ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియజేయండి. కీప్ వాచింగ్ శ్రీ కిచెన్ ఛానల్ అండ్ అపార్ట్మెంట్‌లో అమ్మాయి వ్లాగ్స్. ఇంకా ఈ సంక్రాంతికి మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు? ఏ రెసిపీస్ అయితే చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బై. గుడ్ నైట్.